పాలకొల్లు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా పరుగులు తీస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి మొగల్తూరు మురుగు డ్రైన్ ఉందో ఆ మురుగు డ్రైన్కి వేడింగ్ నుంచి జున్నూరు వరకు ఇరువైపులా కూడా 30 లక్షల రూపాయలతోటి గ్రావెల్ రోడ్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా జున్నూరు టు జున్నూరుపాలెం వరకు ప్రధాన రహదారికి చాలా ఇరుగ్గా ఇబ్బందిగా ఉండే జున్నూరులో దాన్ని వెడల్పు చేయడం కానీ, జున్నూరుపాలెం వరకు వెళ్ళే దారి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వారు పడే ఇబ్బందులు గ్రహించి 2,55,00,000 రూపాయలతోటి జున్నూరు నుంచి జున్నూరుపాలెం వెళ్ళే ప్రధాన రహదారిని అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దుతూ, మరి అదేవిధంగా జున్నూరు గ్రామంలో వైద్యం ఎప్పుడో మన పూర్వకాలం నుంచి జున్నూరులో ఆయుర్వేద హాస్పిటల్ ఉంటే దాన్ని ఆధునీకరించాలనే ఉద్దేశంతో మరి జున్నూరు ఆయుర్వేద హాస్పిటల్కి 30 లక్షల రూపాయలని ప్రతిపాదించి ఆ హాస్పిటల్ నిర్మాణం కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని రకాలైన అభివృద్ధి పనుల్ని ఒక గ్రామంలో ఈరోజు ఈ చెప్పిన మూడు పనులకే సుమారుగా 3,15,00,000 రూపాయల గ్రాంట్ని జున్నూరు గ్రామానికి అందించిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ప్రధాన బ్రిడ్జి పనులను కూడా ఆయన సొంత పర్యవేక్షణలో ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసినందుకు కూడా ఇన్ని అభివృద్ధి పనులు ఒకేసారి జరగడంతో జున్నూరు గ్రామ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మేము వేసిన ఓటు వృధా పోలేదు, మా ఓటు అభివృద్ధి వైపు ముందుకు సాగుతూ ఉంది అని డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.